Hi friends, welcome to SVR Tutorials, a knowledge hub. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ అవుతున్న కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఫార్వర్డ్ చేయండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులోకి మనం వెళ్ళిపోదాం. మొత్తం 22 చాప్టర్స్ కింద మనం డివైడ్ చేసుకొని అందులో 3 చాప్టర్స్ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. 4వ చాప్టర్లో హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియో నెంబర్ 23, 23వ వీడియో మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం దీనికన్నా ముందు వీడియోలో 21, 22 వీడియోస్లో మనం చూసుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్ మొత్తం 41 హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకోబోతున్నామని మనం ముందు వీడియోలో చెప్పాం. మొదటి హెల్పింగ్ వర్బ్ వాంట్ టు గురించి మనం తెలుసుకున్నాం. వాంట్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి అనేది దీనికన్నా ముందు వీడియోలో చూసుకున్నాం. ఒకవేళ వాంట్ టు గురించి తెలియాలంటే ముందు వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. రెండోది హెల్పింగ్ వర్బ్ వాంటెడ్ టు గురించి మనం తెలుసుకున్నాం. ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ గురించి దీనికన్నా ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు మన హెల్పింగ్ వర్బ్ నెంబర్ 3. హెల్పింగ్ వర్బ్ నెంబర్ 3లో మనం చూస్తుంది యూజ్ టు. యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాంట్ టు, సెకండ్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాంటెడ్ టు, థర్డ్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యూజ్డ్ టు. సో ఈ యూజ్డ్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, రూల్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రతి వీడియోలో నేను దీనికన్నా ముందు వీడియోలో చెప్పాను. ప్రతి వీడియోలో అటెన్షన్ అండ్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రూల్ కనుక మనం కనిపెట్టగలిగితే యూజ్ టు మొత్తం మనకు తెలిసిపోతుంది. ఇది ఫార్ములా అనమాట. ప్రతి హెల్పింగ్ వర్బ్లో 41 హెల్పింగ్ వర్బ్స్కి 41 రూల్స్ ఉన్నాయి. ఏ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వాడాలనేది రూల్ వస్తుంది. సో వెన్ టు యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్, ఎప్పుడు మనము యూజ్ టు హెల్పింగ్ వర్బ్ వాడాలి అంటే వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు టెల్ అవర్ పాస్ట్ హ్యాబిచువల్ వర్క్స్ అండ్ పాస్ట్ హ్యాబిట్స్. అంటే గతంలో అంటే జరిగిపోయిన కాలంలో మనము అలవాటుగా చేసే పనులను, అయిపోయిన కాలంలో గతంలో మనము అలవాటు అంటే రోజుగా చేసే పనులను ప్రస్తుతం చేయకుండా ఉన్నట్లయితే అటువంటి వాటిని తెలియచేసేటప్పుడు ఇంగ్లీష్లో మనం యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, గతంలో అయిపోయిన కాలంలో మనం అలవాటుగా చేసే, ఎప్పుడో అప్పుడు చేసే కాదు, అలవాటుగా చేసే పనులను ప్రస్తుతం చేయకుండా ఉండాలి. అప్పుడు చేస్తూ ఇప్పుడు చేస్తుంటే కాదు, కానీ అప్పుడు మనం గతంలో అలవాటుగా చేసే పనులు ప్రస్తుతం కనుక చేయకుండా ఉన్నట్లయితే అలాంటి సందర్భాన్ని మనం తెలియచేసేటప్పుడు ఈ యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ప్రతి దానికి ఒక ఫార్ములా కూడా ఉంటుందని మనం దీనికన్నా ముందు 2 వీడియోస్లో చూసుకున్నాం. సో యూజ్ టు ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. V1 అంటే వర్బ్ 1. వర్బ్ అంటే ఏంటి, దానికి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి అనేది దీనికన్నా ముందు వీడియోస్లో మనం చూస్తే మీకు వర్బ్ గురించి మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో యూజ్ టు ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో దీనికి కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్స్ ఈజ్ నథింగ్ బట్ యూజ్ టు ఎప్పుడు ఎలా వాడతారు అనేది మనం చూసినట్లయితే ఐ యూజ్ టు అని మనం వాడుకోవచ్చు. లేదు అంటే యూ యూజ్ టు. ఇవన్నీ సబ్జెక్ట్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది ఐ యూ అనేది. అంటే ఇందాక మనం ఫార్ములాలో మనం చూసుకున్నాం సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అన్నాం. సో సబ్జెక్ట్స్ ఏమేమి వస్తాయి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఐ యూజ్ టు, యూ యూజ్ టు, వీ యూజ్ టు, దే యూజ్ టు, హీ యూజ్ టు, షీ యూజ్ టు, అండ్ లాస్ట్ ఇట్ యూజ్ టు. సో 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ మనం ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నాం. అంటే ఈ యూజ్ టు వాడుతున్నప్పుడు ఇక్కడ మన ఫార్ములాలో ఏముంది, సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు. సో సబ్జెక్ట్ ఏమొస్తుందంటే ఇవే వస్తాయి. మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను సో దట్ మీకు తెలుసు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సో ఈ సబ్జెక్ట్ ఇవే వస్తాయి. ఇటు ప్లేస్లో నేమ్స్ కూడా రావచ్చు. సో ఐ యూజ్ టు V1 ప్లస్
ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. సో ఈ విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ యూజ్ టు యూజ్ చేసేటప్పుడు. సో విత్ డీటెయిల్స్గా విత్ ఎగ్జాంపుల్స్గా మనం చూద్దాం, సో దట్ మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రతి ఎగ్జాంపుల్కి మనం ఫార్ములా, దాని కింద విత్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. చూడండి, ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐ యూజ్ టు వర్క్ ఎట్ బెంగళూరు. ఇక్కడ ఐ వచ్చేసరికి సబ్జెక్ట్, యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, వర్క్ అనేది వర్బ్ క్రియ, వర్బ్ అంటే క్రియ, ఒక పని. సో ఇక్కడ వర్క్ అనేది ఒక క్రియ, V1 ఎక్స్ట్రా వర్డ్స్ ఎట్ బెంగళూరు అంటే నేను గతంలో బెంగళూరులో వర్క్ చేసేవాడిని, ఇప్పుడు వర్క్ చేయట్లా, అది ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చేయట్లేదు కాబట్టి మనం యూజ్ టు వాడతాము. అది ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మన సెంటెన్స్ ఏంటంటే గతంలో అలవాటుగా చేస్తూ ఇప్పుడు చేయకుండా ఉండటమే మన సెంటెన్స్. సో ఐ యూజ్ టు వర్క్ ఎట్ బెంగళూరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2కి వచ్చేసరికి సబ్జెక్ట్, ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ సబ్జెక్ట్ వి యూజ్ టు టేక్ చికెన్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి వి యూజ్ టు హెల్పింగ్ వర్బ్, టేక్ అంటే తీసుకోవటం, అది కూడా ఒక పని క్రియ. సో ఇక్కడ V1 వచ్చేసరికి టేక్ చికెన్ అంటే నేను చికెన్ తీసుకునేవాడిని, చికెన్ తినే అలవాటు ఉండేది ఎప్పుడు గతంలో. సో వి యూజ్ టు టేక్ చికెన్ అని మనం ఇలా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 3కి వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. హీ యూజ్ టు హెల్ప్ మీ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ హీ వచ్చేసరికి సబ్జెక్ట్, యూజ్ టు వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్, హెల్ప్ అంటే సహాయం చేయుట, హెల్ప్ మీ సహాయం చేయుట, V1 వచ్చేసరికి హెల్ప్ మీ, ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్. సో హీ యూజ్ టు హెల్ప్ మీ లాస్ట్ ఇయర్లో నాకు అతను హెల్ప్ చేశాడు అని చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. షీ యూజ్ టు ఎంకరేజ్ మీ, షీ అనేది సబ్జెక్ట్, యూజ్ టు హెల్పింగ్ వర్బ్, ఎంకరేజ్ అది కూడా ఒక వర్క్ కాబట్టి V1 ఎంకరేజ్, మీ అంటే ఆమె నన్ను ప్రోత్సహించేది, ఎంకరేజ్ మీ ప్రోత్సహించేది అని అర్థం. సో ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎగ్జాంపుల్ నెంబర్ 5కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ నవీన్ యూజ్ టు బీట్ మెహర్. ఇక్కడ నవీన్ వచ్చేసరికి సబ్జెక్ట్, ఐ వి యూ దే హీ షీ ఇట్ ఉంది, వాటి బదులు మనం పేర్లు పెట్టుకుంటున్నాం. సో తప్పలేదు. సబ్జెక్ట్ నవీన్ వచ్చేసరికి సబ్జెక్ట్, యూజ్ టు వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్, V1 వచ్చేసరికి బీట్ కొట్టడం, ఇది కూడా ఒక పని. సో V1 బీట్, ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చేసరికి మెహర్ అంటే నవీను మెహర్ని కొడుతూ ఉండేవాడు అని అర్థం. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 5 కింద మనం చూసుకున్నాం. ఎగ్జాంపుల్ నెంబర్ 6 వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ప్రియా, హై వి యూ హీ షీ బదులు ఇంతకుముందు మనం చూసాం షీ బదులు ఇక్కడ ప్రియా పెట్టుకున్నాం. సో సబ్జెక్టు షీ బదులు ప్రియా, యూజ్ టు హెల్పింగ్ వర్బ్ లైక్ అంటే ఇష్టపడటం, V1 వెబ్ 1 ఎక్స్ట్రా వర్డ్స్ మీ, ప్రియా నన్ను ఇష్టపడేది. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 6. ఎగ్జాంపుల్ నెంబర్ 7కి వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ యూజ్ టు కామెంట్ అదర్స్. ఇక్కడ మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్, యూజ్ టు హెల్పింగ్ వర్బ్, కామెంట్ అంటే కామెంట్ చేయటం. సో ఇక్కడ V1 వచ్చేసరికి కామెంట్, అదర్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా వర్డ్స్. మా ఫ్రెండ్ నన్ను కామెంట్ చేస్తూ ఉండేవాడు. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 8 ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ అనేది సబ్జెక్ట్, యూజ్ టు హెల్పింగ్ వర్బ్, టెల్ అంటే చెప్పటం, V1 స్టోరీస్ అంటే కథలు, ఐ యూజ్ టు టెల్ స్టోరీస్ నేను కథలు చెప్పేవాడిని. ఇది ఫ్రెండ్స్, ఇలా ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ఫార్ములా మీరు ఒక బుక్ మీద రాసుకొని దాని కింద మీరు ఎగ్జాంపుల్స్ మీరు కనుక మీరు రాయగలిగితే మీకు ఇంప్రూవ్ అవుతుంటుంది. సో యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్,
ఎప్పుడు వాడాలని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం గతంలో అలవాటుగా చేసే పనులను ప్రస్తుతం చేయకుండా ఉన్నట్లయితే అటువంటి వాటిని తెలియచేసేటప్పుడు మనము యూజ్ టు అని మనం యూజ్ చేస్తాం. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇలా మనం యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేర్చుకున్న మనం ఈ వీడియోలో యూజ్ టు హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ టు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.